నడిపిస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ప్రభువు చాలా కార్యాలు చేశారు. దానిని నెహెమ్యా చాలా స్పష్టంగా ఒక కార్యం తర్వాత ఒకటి, ఒక కార్యం తర్వాత ఒకటి, ఒక కార్యం తర్వాత ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఆయన అన్నారు, ఏమండి, మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీ మొర ప్రభువు విని బయటికి తీసుకొచ్చారు. మేఘస్తంభమై ఉన్నారా? ఉన్నారు. అగ్నిస్తంభమై ఉన్నారా? ఉన్నారు. ఆహారం ఇచ్చారు కదా, నీళ్ళు ఇచ్చారు కదా. మరి అలాగే దేవుడు మరి మీరు సరిగ్గా ఉండటానికి మీకు కావలసిన ఆజ్ఞలను ఇచ్చారు కదా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు కదా. ఇన్ని కార్యములు మీ పట్ల చేసినను మీరు చేసిన పని ఏంటి అంటే, ఒక బంగారపు దూడను చేసుకుని ఇదే మమ్ములను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చెను అని చెప్పి ప్రభువుకు మీరు బహు విసుగు పుట్టించారు. అయినప్పటికీ ప్రభు ఏం చేయలేదు. మీరు కావాలంటే చదువుకోండి 18వ వచనం.